సుగాలి ప్రీతి కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలోనే ఈ యొక్క కేసులో సంబంధించిన ఆధారాలంతా తారుమారు చేశారంటూ ఒక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు సుగాలి ప్రీతి తల్లి మనతో పాటు ఉన్నారు. వారితోనే మాట్లాడదాం. అసలు విషయం ఏంటనేది వారితోనే అడిగి తెలుసుకుందాం. ఏంటంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఈ యొక్క ఆధారాలన్నీ తారుమారు చేశారా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ దానికి ప్రెస్ మీట్ పెట్టారో, మరి ఏ దాని గురించి మాట్లాడుతున్నారో మరి అన్నగారికే తెలియాలి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక కేసు గురించి ఇది సంచలనమైన కేసు అని చెప్పుకుంటూ వస్తూ 2019 నుంచి 2024 వరకు ఏ సభలో పోయినా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పుకుంటూ వచ్చి తీరా గద్దెక్కిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఈ కేసులో తారుమారు అయిపోయాయి, సాక్ష్యాధారాలు నేను తీసుకురాలేనని ఒకసారి, ముద్దాయిలకు వత్తాసు పలుకుతున్నట్టు మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి ఏం మాట్లాడుతున్నారు. అసలు అన్న నిన్న మీరు చెప్పిన ప్రెస్ మీట్ లో మరి మీకు ఎవరు రాసిచ్చారో మరి మీకు గుర్తుందో లేదో సుగాలి ప్రీతి కేసు నాకు అర్థం కావడం లేదు. కానీ పాప మీద అత్యాచారం చేసి హత్య జరిగింది 2017లో పవన్ కళ్యాణ్ గారు, మీరు 2018 అని చెప్తున్నారు. మేబీ వేరే కేసు ఏమన్నా మీకు గుర్తొచ్చి చెప్తున్నారేమో. 2017లో సుగాలి ప్రీతి కేసు జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే, టీడీపీ పొత్తులో మీరు ఉన్నారు. 2018లోనే ఛార్జ్ షీట్ వేశారు. 2018లో కూడా ఉన్నది టీడీపీ ప్రభుత్వమే. అయితే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నెల రోజుల వరకు ముద్దాయిలు కర్నూలులో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే కూడా అరెస్టు చేయకుండా నెల తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి విజిట్ చేస్తుంటే ఆ రోజు తూతూ మంత్రంగా అరెస్టు చేసి ఎన్ని సెక్షన్స్, బలమైన సెక్షన్స్, మర్డర్ కేసు, రేప్ కేసు, పోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఇన్ని సెక్షన్స్ ఉంటే కూడా కేవలం 8 రోజుల్లోనే అధికారులతో మీరు సంప్రదించి ప్రభుత్వమే వారికి 8 రోజుల్లో బెయిల్ ఇచ్చేలా సహాయం చేసింది టీడీపీ ప్రభుత్వం. ముందు మీరు అది తెలుసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టింటే సుగాలి ప్రీతి కేసు గురించి సంతోషించే వాళ్ళం పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక విషయం తెలియాల్సింది ఏమిటంటే, ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ అన్ని కూడా డిలీట్ చేసి ఐఓ వినోద్ కుమార్, టీడీపీ ప్రభుత్వం సంబంధించిన అధికారి, ముద్దాయిలకు వత్తాసు పలుకుతూ సెక్షన్స్ అన్ని డిలీట్ చేశారు. 18లోనే ఛార్జ్ షీట్ కూడా వేశారు. అప్పుడు ఉన్నది కూడా టీడీపీ ప్రభుత్వమే. మీకు అది కూడా చూపించాము. మరి మీరు ఎందుకు ప్రతిసారి మాట మార్చి అబద్ధాన్ని నిజాన్ని చేయాలని అనుకుంటున్నారో మరి మీకే తెలియాలి పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, ఇంకా మీరు నేను ఆ రోజు 2019లో మీరు చెప్తున్నారు ఓడిపోయిన తర్వాత వచ్చి కలిసారు. నేను కలవలేదు పవన్ కళ్యాణ్ గారు, మీరే పిలిపించుకున్నారు. ఓడిపోయిన తర్వాత 2019లో